ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ప్రభుత్వ వైన్ షాపుల గడువు ముగియడంతో సిబ్బంది వైన్ షాపులు బంద్ చేసి నిరసన. మా ఉద్యోగాలు ఎక్కడా అని డిమాండ్. రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేస్తాం. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా. ఎన్డీఏ కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా తమ పాలనలో అభివృద్ధి చేస్తా మంత్రి జనార్దన్ రెడ్డి. హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అన్నదానం ప్రారంభించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేపట్టిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. ప్లాట్ఫామ్ మీదకు వచ్చే సమయంలో క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. సైబర్ భద్రత ఆత్మహత్యల నివారణపై సదస్సు. మానసిక ఒత్తిడి జయించండి. ప్రముఖ సైకియాట్రిక్ డాక్టర్ రజీఫ్ పవాన్. అభివృద్ధితో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం. జగన్ మాట తప్పాడు, చంద్రబాబు మాట నిలబెట్టాడు. మంత్రి ఎన్ఎండి ఫారూక్. న్యాయవాది వృత్తిలోకి నంద్యాల శోభా లాడ్జ్ అధినేత రాఘవేంద్ర తనయుడు కృష్ణ. నంద్యాల ప్రభుత్వ వైన్ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది గడువు నిన్నటితో ముగియడంతో వారి ఉద్యోగాలకు భద్రత లేదని ప్రభుత్వ వైన్ షాప్లో బంద్ చేశారు. 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ వైన్ షాపులో పనిచేస్తున్నామని, ఈరోజు మా ఉద్యోగాలు లేవంటూ ఇతరులు రావడం జరిగిందని, ఇప్పుడు ఉన్న పలంగా తీసేస్తే ఏంటి, ఖచ్చితంగా ప్రభుత్వ వైన్ షాప్ సిబ్బంది మొత్తం షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. కానీ అధికారులు వైన్ షాపులను తెరిచి రంగంలోకి దిగిన పోలీసు ఎక్సైజ్ అధికారులు కానీ మా సమస్య పరిష్కరించకుండా వైన్ షాప్కు తెలిసి మద్యం ఎలా అమ్ముతారంటూ అధికారులు ఒకసారిగా పట్టణంలో వైన్ షాపులు బంధించడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. రేపు గాంధీ జయంతి సందర్భంగా బంద్ కావడంతో ఈరోజు బంద్ కావడంతో మందుబాబులు అవస్థలు పడుతున్నారు. మా సమస్య పరిష్కారం అయ్యేది వరకు ప్రభుత్వ వైన్ షాపులను తెరిచే ప్రసక్తి లేదంటూ తెలపడంతో అధికారులు వారి పిలిపించుకొని చర్చలు కొనసాగించారు. అయినా వారు మాత్రం వెనక్కి తగ్గలేదు. నంద్యాల జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సంస్థ ప్రెసిడెంట్ రాజకుమారి గణి అన్నారు. మంగళవారం రామకృష్ణ పీజీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనంట్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడారు. రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రెడ్ క్రాస్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవలను ఆమె కొనియాడారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల 60 మంది విద్యార్థులు రక్తదానం చేయడం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. It's my honor and privilege hostilities or engage in political, religious or ideological. Adayas here provides relief in times of disasters and emergencies to vulnerable people and communities. Blood, often referred to as lifeline of the humanity, plays a crucial role in saving countless lives. ఒక్కరి వల్ల కాదు మేడం, మీరు ఇలా 1-2 ఫ్యామిలీస్, చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, బట్ ఒక్క ఫ్యామిలీ అంటే ఆ ఇనిషియేషన్, ఆ బిగినింగ్ అనేది ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే మనకు మొదలవ్వాలి. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఏంటి? అప్పుడు చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేస్తే డెలివరీ అయిన సమయానికి మినిమం 12 grams ఆఫ్ హీమోగ్లోబిన్ ఉండాలి, ఉండదు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఎవ్రీ క్వార్టర్ కి మెటర్నల్ డెత్ రివ్యూ చేస్తాం. ఎవ్రీ క్వార్టర్ లో 4 to 5 మదర్స్ చనిపోతూ ఉంటారు. సో డెలివరీ అవుతారు, చాలా మంచి పిల్లలు ఉంటారు, మదర్ ఉంటారు. ఒక తల్లి లేకపోతే పిల్లల పరిస్థితి ఆలోచించండి. అందుకనే ఫస్ట్ ఇష్యూ ఇస్ ఖచ్చితంగా డిగ్రీ చదివాక మ్యారేజ్ చేసుకోవాలి పిల్లలు. సెకండ్, బోత్ మెంటల్ స్టామినా అండ్ ఫిజికల్ స్టామినా బాగా ఉన్న తర్వాతనే పిల్లల గురించి ఆలోచిస్తే ఆ పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు, సమాజానికి ఒక ఆరోగ్యవంతమైన బిడ్డలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదర్వైజ్ టోటల్ గా చాలా ఎనీమియాని మన జిల్లాలో డీల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ ఇస్తాం, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాం. లేదు స్టిల్ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగిపోతే ఐరన్ సుక్రోజ్ సొల్యూషన్ ఉంటుంది అండ్ బ్లడ్ కూడా ఎక్కిస్తూ ఉంటారు. సో ఎవరికి బ్లడ్ అవసరం అవుతుంది? ఎనీమిక్ గా ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా అవసరం ఈ బ్లడ్ అన్నది. వాళ్ళ గురించి అంటే ఒక మంచి తల్లి, ఒక మంచి బిడ్డ ఉండడానికి మనం సపోర్ట్ ఇస్తున్నాము అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పడానికి నేను మీకు చెప్పాను ఈ విషయాన్ని. కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు దస్తగిరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేడం గారు కూడా ఈ కార్యక్రమాలకి అటెండ్ అయ్యి ఎంకరేజ్ చేస్తున్నందుకు మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామకృష్ణ డిగ్రీ కళాశాల మొదటి నుంచి కూడా రక్తదాన శిబిరాల్లో ముందుంటుంది. రక్తదాన శిబిరాల కంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు బ్లడ్ తక్కువ అయితే అప్పుడు వాళ్ళు మాకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. వెంటనే మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఒకటి ఏర్పాటు చేసి అకేషన్తో సంబంధం లేకుండా పిల్లలు బ్లడ్ డొనేట్ చేస్తూ వస్తున్నారు. అలాగే మేము కళాశాల తరఫున ఒక బ్లైండ్ స్కూల్ని అడాప్ట్ చేసుకుని బిల్డింగ్ రెంట్ ప్లస్ టీచర్స్ శాలరీస్, తర్వాత పిల్లల యొక్క భోజనాలు, ఎవ్రీథింగ్ మేము 30 మెంబర్స్ అడాప్ట్ చేసుకుని 5 years వాళ్ళకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది కళాశాల తరఫున. ఇప్పుడు అది గ్రాంటెడ్ కింద అడ్మిట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంటెడ్ కింద అడ్మిట్ అయ్యి అది రన్ అవుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మేడం. అలాగే ఎవ్రీ మంత్ ఒక 50 స్టూడెంట్స్కి, ఎయిడ్స్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్కి న్యూట్రిషన్ ఫుడ్ని ఎవ్రీ మంత్ వాళ్ళకి 50 మెంబర్స్కి 25,000 రూపీస్ చొప్పున కాంట్రిబ్యూట్ చేస్తూ కళాశాల తరఫున ప్రోగ్రామ్ని కూడా వాటి అర్థం చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి పాలనలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా సమపాలనలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కేవలం కూటమి ప్రభుత్వంలోని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు పేరు చెప్పగానే చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. ఆ మహానాడుభావుడు మాకు 3,000 నుంచి 4,000 చేశాడు. అప్పుడు 2,003 కంతుల ప్రకారం వచ్చింది. ఆ కంతులు కూడా వాలంటీర్లు కూడా వ్యవస్థ ద్వారా పెట్టి ఎప్పుడో 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు తలుపులు తెరిచి మేము బయట అరుగుల మీద కూర్చుంటూనే ఈ అధికారులందరూ కూడా
ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పి ఈరోజు చంద్రబాబు గారికి వారంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందంగా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ యొక్క 100 రోజుల పరిపాలనలో ఏవైతే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతోనే మొదలుపెట్టాము. ఇప్పటికే గ్రామాలలో ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థనంతా కూడా సమూలంగా మార్పులు తేవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను మార్పులు తెచ్చి ఈ యొక్క వెనుకబడిన ఈ యొక్క కాలనీలు ఎవరైతే ఉన్నాయో నడవలేకుండా పోతున్నటువంటి కాలనీలకు కూడా ఇప్పటికే శాంక్షన్లన్నీ వచ్చాయి. ఈ ఊరికి కూడా 50 లక్షల పైన ఇప్పటికే శాంక్షన్ చేశాము. అవి కూడా దశల వారీగా ఏదైతే నివాసవంతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతాల్లోకి వెళ్లి సర్వే చేసి అక్కడ రోడ్లను కూడా భర్తీ చేస్తాము. అదేవిధంగా కాలువలు కానీ ఇంకా ఏవైనా నీటి సమస్యను కూడా ఇంటింటికి కొలాయి అనేది కూడా మా మేనిఫెస్టోలో ఉంది. ఈరోజు వాళ్ళు అంటున్నారు 100 రోజులు కాని తోలికే 6 మేనిఫెస్టోలో ఉండేటువంటి 6 ఐటమ్స్ ఏమైనాయి అని, సూపర్ 6 ఏమైంది అడుగుతున్నారు. మీ జీవితంలో నిజాయితీగా ఎప్పుడైనా పనిచేశారా? ఈ రోజు సంక్షేమం ఆ రోజు 7,000 రూపాయలు ఇస్తామన్నాము, ఒక నెల బోనస్ ఇచ్చాము. మళ్ళా ప్రతి నెల ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఈ రోజు ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. వారు చేసిన పాపాలన్నింటినీ కూడా మేము కడుక్కుంటా ఉన్నాము. అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఈ రోజు ముందుకు నడుపుతా ఉన్నాం. సూపర్ 6 పథకాలు కూడా ఈ రోజు రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా అభివృద్ధిలో కానీ మాకు లోటు ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతోనే రేపు సూపర్ 6 పథకాలు కూడా దశల వారీగా వెంటనే దశల వారీగా తీసుకుపోవాలని చెప్పి ప్రణాళికలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా నాకు సంబంధించినటువంటి R&B రోడ్స్ వాళ్ళు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్యాచ్ వర్కులు కానీ గుంతలు కానీ బూడ్చకపోవడంతో రాష్ట్రంలో ఈ రోజు రావాల్సిన పరిశ్రమలు వెనక్కుపోయాయి. ఈ రోజు మేము హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏవైతే పరిశ్రమల యజమానులు క్యూ కడతా ఉన్నారు పోటాపోటీగా, మేము పరిశ్రమలు స్థాపిస్తాం, మాకందరికీ అవకాశం కల్పించమని చెప్పినప్పుడు మేము మొన్న విశాఖపట్నంలో కూడా మీటింగ్ పెట్టడం అంది. నేను నా గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు ఏదైతే పెట్టారో ఇన్వెస్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అందరూ వాళ్ళు సింగిల్ మ్యాన్ విండో కింద 20 కిందనే సింగిల్ విండో కిందనే ఇప్పుడు పరిశ్రమలకు అన్నిటికీ కూడా అనుమతులు ఇవ్వబోతున్నాం. నంద్యాల గాంధీ చౌక్ లో వెలిసిన హజరత్ సయ్యద్ గులాబ్ షావలి దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. దర్గా ముత్తవలి సయ్యద్ గులాబ్ సయ్యద్ సాహిబ్ ఆధ్వర్యంలో దర్గా నందు ఉరుసు వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉరుసు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుసు సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ ఉరుసు నిర్వహించడం జరిగిందని, అన్నదానం చేశామని, అలాగే 2వ తేదీ జియారత్ సందర్భంగా గొప్ప కావలి పోటీ నిర్వహించడం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని ఉరుసు వేడుకలు విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరుపుకున్నటువంటి హజరత్ సయ్యద్ గులాబ్ షావలి ఉర్సు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరూ హిందూ ముస్లిం అందరూ సంతోషంగా సోదరభావంతో ప్రశాంతమైన జీవనం గడపాలని చెప్పేసి అందరినీ పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. అందరికీ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్య లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందించారు. అనంతరం పెన్షన్ పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది లబ్ధిదారులకు ఏ విధంగా పెన్షన్లు అందజేస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో పెన్షన్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో తమ సిబ్బంది ఉదయం 5 గంటల నుండి పెన్షన్లు పంపిణీ చేశారన్నారు అని తెలిపారు. మీరందరూ నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? పెన్షన్ డిస్బర్స్మెంట్ అయిపోయింది, మరి ఎందుకు ఇక్కడ ఉన్నారు? ముందు చూసిన తర్వాత కళ్ళార్పు పెద్దగా తెరువు కళ్ళు తెరువు విజయ ముయ్యద్దు. లేదంటే వాళ్ళు
కర్ణాటకలోని బెటిఫిన్ నుండి కాకినాడకు వెళ్తున్న ఖాళీ డీజిల్ ట్యాంక్ రైల్ నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. డీజిల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కాకినాడ సమీపంలోని గంగినేని ఫిల్లింగ్ స్టేషన్ వద్దకు ఖాళీ ట్యాంకర్లతో బయలుదేరింది రైలు. స్టేషన్కు చేరుకోగానే కేవలం 10 కిలోమీటర్ల వేగం ఉన్నప్పుడు చివరి 3 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే 5వ లైన్లో జరగడంతో రైలు రాకపోకలకు ఇబ్బంది రాలేదు. మరో రైలును తెప్పించి పట్టాలపైకి ఎక్కించారు. యుద్ధ ప్రాతిపదికపై లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. నేటి యువతరం మానసిక ఒత్తిడి జయించాలని, అన్నిటికంటే దృఢమైన మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ అరిఫా భాను సూచించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని నేషనల్ విద్యా సంస్థలో నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సైబర్ భద్రత, ఆత్మహత్యల నివారణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నంద్యాల జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్, డాక్టర్ అరిఫా భాను, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ జఫరుల్లా, నంద్యాల 2 టౌన్ ఎస్ఐ సురేష్, నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ అరిఫా భాను మాట్లాడారు. ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దెయ్యం పట్టిందని చెబుతూ వారికి నాటు వైద్యం పేరుతో మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నట్టని ఆమె పేర్కొన్నారు. మానసిక వ్యాధులకు ఇప్పుడు ఎన్నో రకాల చికిత్స అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. అనుకున్న సమయాల్లో కొందరు విచిత్రంగా ప్రవర్తించడం అంటే వారికి దెయ్యం పట్టిందని అర్థం చేసుకోవడం తప్పన్నారు. అదొక మానసిక వ్యాధి అని డాక్టర్ అరిఫా భాను తెలిపారు. ఇటువంటి వారిని గుర్తించి మానసిక వైద్యం తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడతారని ఆమె తెలిపారు. జీవరాశుల కన్నా ఉత్తమమైన జీవరాశిగా మానవుని ఇచ్చినాడు. ఎందుకంటే మానవునికి విజ్ఞానం ఆలోచించే సదస్సు. మీకు తెలుసు, మీరు అంతా విద్యార్థులు. మన దేశంలో ఇంచుమించు 40 కోట్ల మంది జనాలు ఉంటే దాదాపుగా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. లెక్కల ప్రకారం 70% మంది దగ్గర ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి 2 సిమ్లు ఉన్నాయి. అంటే ఇంచుమించు డబల్ ఆఫ్ ద పాపులేషన్ మన దగ్గర ఉంది. అంటే ప్రపంచాన్ని మొత్తం మనం పిడికిలో చూస్తున్నాం. పిడికిలి మొత్తము ఫోన్లో. ఇంకొక సర్వే ప్రకారము 15 నుంచి 35 ఏళ్ల వరకు ఫోన్ చేసేవాళ్ళు ప్రతిరోజు దాదాపుగా 14 గంటలు ఫోన్ చూస్తున్నారంట. మినిమం 14 గంటలు ఫోన్ చూడండి. మనం ఎట్లా అడిక్ట్ అవుతున్నాం. ఒకవైపు విజ్ఞానం, ఒకవైపు వినాశనం, రెండింటి మధ్యన మనం తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా యువత భారతదేశానికి వెన్న ముక్క లాంటి వాళ్ళు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారు. మీరందరూ నెక్స్ట్ భావి తరాలకు మంచి ఆదర్శవంతమైన మార్గదర్శకులు మీరే. మా యొక్క ఆశలకు మీరే మొత్తం కిరణాలు. ఇప్పుడు మీరు తెలుసుకోవడమే కాదు, మీ బాధ్యత మీ చుట్టుపక్కల ఉన్న సమాజానికి ఈ యొక్క రుగ్మతల నుంచి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మీరు ఒక్కడే ఇప్పుడు అవగాహన కాదు. ఈ అవగాహన తాత్కాలికం, కొంతమంది కోసమే కావచ్చు. కానీ దీని తర్వాత ఇక్కడ మీరు తెలుసుకున్న విశేషాలు నెక్స్ట్ మీ దగ్గర ఉన్న చుట్టూ సమాజానికి మీరు బాగా వాళ్ళకి అర్థమైనట్టు చెప్పి దిశానిర్దేశం చేయాలి. ఇటీవల వరల్డ్ ఆర్గనైజేషన్ WHO నివేదిక ప్రకారము లాస్ట్ జూన్ 14 ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్య చేస్తున్నారు. 8 లక్షల మంది. వేరే కారణాలు ఏమైనా కావచ్చు. చిన్న తాత్కాలికం, ఏదో వాళ్ళ డాడీ ఫోన్ అందియలేదు, ఆత్మహత్య దూకి చనిపోతాడు. ఏదో సీట్ రాలేదు, చనిపోతారు. ఇది ఒకవైపు ఆత్మహత్యల సైడు పోతున్నారు. ఇంకొకటి ఆడంబరాల కోసము, అట్టాసుల కోసము అప్పులు చేసుకోవడం కాకుండా అవి ఎవరు తెలియకుండా కొత్త రకాలుగా అప్పులు చేయడము, దాంట్లో వాళ్ళు ఎక్కడ అర్థం కాకుండా చనిపోవడం, ఇది ఒక ఎత్తైంది. ఇటీవల మనకు నేను విషయంలో తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలనే విషయం కూడా మరి సైకియాట్రిస్ట్ ఆరిఫా భాను మనకు వివరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఖలీల్ టాకీస్ పక్క సందులో 4వ నెల ఇంటి వద్దకి వచ్చి 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ పెన్షన్దారులతో మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడారు. చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్ ఎంత వస్తోంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఇచ్చిన మాటలన్నీ తప్పి జగన్ మాట మడమ తిప్పేశారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాడని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం మొదలెట్టాడని, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తున్నాడన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పక్క అభివృద్ధితో పాటు మరొక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలియజేశారు.
ఫోటోలది నంద్యాల జిల్లాలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అన్ని ఇరిగేషన్ ఉంది, రిజర్వాయర్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది. మరి అన్ని రకాల పరిశ్రమలు కూడా బేతంచెల కానీ బనగానపల్లి కానీ అదేవిధంగా డోను కానీ మన పరిశ్రమలు ఉన్నాయి. బాగా వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలు జిల్లాకి ఏదైనా చేయాలని ముఖ్య తప్పన అనేది ఉంది. స్వయంగా నేను కేబినెట్లో అడిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నీకేం బాగుండవు వారి కర్నూలు జిల్లా తెచ్చాను ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్, దాన్ని మనం డెవలప్ చేయాలని చెప్పి. అప్పుడు ఆడ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆడ వేదావతిది అది అదేవిధంగా అది గుండ్రేవుల గురించి సమస్యలు ఉన్నాయి. దాన్ని ఈరోజు బహుశా దానికోసం ఆయన ఈరోజు దాని ఆ విషయాలు చెప్తారు ప్రజలకు. కాబట్టి అక్కడ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలనేది ఆకాంక్ష ఉంది. తప్పకుండా అక్కడ కూడా రిజర్వాయర్ గురించి కూడా వారు చెప్తారు ఈరోజు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రావడం కూడా చాలా సంతోషం. వారు కూడా అక్కడ పెన్షన్లు మంచికి వస్తున్నారు. ఉదయం అక్కడ పెన్షన్లు మంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పత్తికొండలు కూడా పెన్షన్ మంచాలని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయి. ఎన్నో ఒకటి కాదు రెండు కాదు, అసలు డైరెక్ట్ కొన్ని చాలా ఉంటాయి. పద్మావతి నగర్ నుంచి సంజీవ నగర్ నుంచి మనం డైరెక్ట్గా రోడ్డు రైల్వే స్టేషన్ దాకా తీసుకుపోదాం అనుకున్నాం. కానీ మధ్యలో తర్వాత మన సోదరులు ఉన్నప్పుడు ఆ మధ్యలో అన్ని పట్టాలు ఇచ్చేసాం. ప్రభుత్వ స్థలాన్ని మిగతా పట్టాలు ఇవ్వడం, అమ్ముకోవడం, వెంబడి ఉండే రిఫ్రాఫర్తో అంతా అమ్ముకున్నారు. దాన్ని వెతికి తీసి రోడ్డు కనీసం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఒకటే రోడ్డు ఉంది. మనకు ఎట్లా పోవాలి జనం? పద్మావతి నగర్ నుంచి డైరెక్ట్గా రోడ్డు వస్తే పట్టగిరి కాలేజ్ దాటి అవతల దేవనగర్ నుంచి అక్కడికి పోతే దేవనగర్ నుంచి మనకు రోడ్డు ఉంది. అక్కడికి ఆ రోడ్డు మనం పంపించారు ఒక మిత్రులు పాత్ర నాకు, అన్న ఇక్కడ నుంచి రోడ్డు రావాలా మనం చూస్తా ఉన్నాం. మీకు అందరూ తెలుసు, ఇప్పుడు ఎక్కడైతే మన చిక్కస్వామి దగ్గర నుంచి రోడ్డు ఉంది, ఆ నుంచి రోడ్డు ఇట్లా మలుపు తిరిగి స్ట్రైట్కి వెళ్ళిపోవడానికి 60 ఫీట్ రోడ్డు ఉంది. ఆ మధ్యలో కూడా ఫ్లాట్ ఇట్లా ఊరు బాగుపడాలా వద్దా? బయట వచ్చిన వాళ్ళకి ఊరి గురించి ఆలోచన ఏముంటుంది? ఏదో ఇక్కడ సంపాదించుకుందాం పోదామని ఆలోచన అంతే. ఏదో వాళ్ళు ముళ్ళు వేసినాము చేసుకున్నాం, మళ్ళీ దొరికింది వెళ్ళిపోయినాం. అసలు ఊరన్నా చేసి చేయరు వద్దనే ఊరు ఆలోచన జరిగే కానీ ఇప్పుడు 3 లక్షల జనాభా అయింది. 4-5 లక్షల జనాభా అయినప్పుడు ఎట్లా ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఇంకో రోడ్డు కూడా అడిగారు. పద్మావతి దగ్గర నుంచి డైరెక్ట్గా చెరుకట్ట కాడికి పోవాలని. లబ్ధిదారు నా దగ్గరకు వచ్చి ముందు వాళ్ళు ఏడుకున్నారు కానీ వెనుక వాళ్ళు మేము మాకు ఏమైనా గౌరవం పెరిగిపోవాలి. రోడ్డు వస్తే మీకు ఎంత వాల్యూ పెరుగుతుంది, ఎంతో ఎట్లా ఏ రకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా ఇచ్చేది లేదు, కానీ మీరే దాతల ముందుకు వచ్చి ఆ రోడ్డుకి సాయం చేస్తే ఆ రోడ్డు చాలా సులువుగా అవుతుంది. మహానది అయిపోతుంది, చాలా దగ్గర ప్రాంతం అయిపోతుంది. సరిగ్గా తీసుకుపోయి మనం మన బంగారు పోతాం అవకాశం మన ఊరంతా తిరిగిపోకుండా ఎస్ఎస్ ట్యాంక్ కూడా ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా వచ్చేస్తుంది అనుకోసా. కాబట్టి మనకు ఎస్ఎస్ ట్యాంక్ లేకపోతే మళ్ళీ మనకు కూడా ఎన్ని కష్టం అవుతాయి. వాళ్ళేమంటే అమృత్ స్కీమ్ వస్తుంది, ఆ స్కీమ్ వస్తుంది, డైరెక్ట్గా మనకు గ్రావిటీ వాటర్ వస్తుంది కదా, ఇందుకు మనకు ఎస్ఎస్ ట్యాంక్ మనమే అమ్ముకుందాం, హైదరాబాద్ చెరువులు అమ్ముకున్నట్టు అనుకున్నాను. వేసారు కమ్యూనిస్టులు జెండాలు పార్టీ తెలుసు కదా, అది అమ్మని లేదు, భవిష్యత్తులో ఉండాలని చెప్తే తాగేసారు. కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీకి ఉండాలి. అది చెరువు ఉంటేనే మనకు నీళ్ళు, లేకుండా అండర్గ్రౌండ్ వాటర్ అన్ని చూస్తాయి. అండర్గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ కావాలి కదా, నేను చూసుకొని పరిస్థితి తెలుసు కదా. 10 ఏళ్ళ కింద మీకు మొత్తం నీళ్ళని నిండిపోయాయి. ఆ సమస్య వచ్చాక లేకపోతే ఇది అయిపోయేది. ఎన్ని చూసుకోవాలి ఆ రోజుల్లో ఎన్ని చూసుకోవాలి 40-50 అడుగులు నీళ్ళు పడేది, ఈరోజు 150-200 అడుగులు పైన పడేది. ఈ సమస్య వచ్చాక వచ్చేది ఇంకా పైన పడతాయి నీళ్ళు, ప్రజలకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తామని. కాబట్టి ఈరోజు నంద్యాల పట్టణంలోని ప్రముఖ శోభా లాడ్జి అధినేత రాఘవేంద్ర తనయుడు కృష్ణ చైతన్య న్యాయవాది వృత్తిలో ప్రవేశించబోతున్నారు. ఒకవైపు లాడ్జి వ్యాపారాన్ని చూస్తూనే మరోవైపు అత్యాధునిక పరికరాలతో 6-7 సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలోని తమ సొంత లాడ్జి ప్రాంగణంలో జిమ్ను నడిపిస్తున్నారు. ప్రతిరోజు 200 మంది యువతి యువకులకు శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు. బీటెక్ చదివిన కృష్ణ చైతన్య గత 3 సంవత్సరాల నుండి కర్నూలు ప్రసన్న లా కాలేజీలో న్యాయవాది విద్యను అభ్యసించారు.
అభినందించారు. చురుకైన యువకుడిగా పేరున్న కృష్ణ చైతన్య విజయవాడ పట్టణంలోని అత్యున్నత న్యాయస్థానం జడ్జిల సమక్షంలో ఓత్ తీసుకున్నారు. న్యాయవాది వృత్తిలో ప్రవేశిస్తున్న కృష్ణ చైతన్యను పట్టణంలోని న్యాయవాదులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తూ పేదలకు న్యాయం దక్కే విధంగా కృష్ణ చైతన్య పనిచేయాలని కోరారు. అత్యున్నత ప్రమాణాలు, నైతిక విలువలతో న్యాయవాద వృత్తిని 4 దశాబ్దాల నుండి కొనసాగిస్తున్న లాయర్ పివి సుబ్బారెడ్డి దగ్గర జూనియర్గా చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. Serial number 167, Mr. Kodila Krishna Chaitanya. I am glad to move the enrollment of Kodila Krishna Chaitanya as advocate on the roles of Bar Council State of AP. Serial number. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ప్రభుత్వ వైన్ షాపుల గడువు ముగియడంతో సిబ్బంది వైన్ షాపులు బంద్ చేసి నిరసన. మా ఉద్యోగాలు ఎక్కడాని డిమాండ్. రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేస్తాం. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఎన్డీఏ కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా తమ పాలనలో అభివృద్ధి చేస్తా మంత్రి జనార్దన్ రెడ్డి. హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. అన్నదానం ప్రారంభించిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేపట్టిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. ప్లాట్ఫామ్ మీదకు వచ్చే సమయంలో క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. సైబర్ భద్రత, ఆత్మహత్యల నివారణపై సదస్సు. మానసిక ఒత్తిడిని జయించండి. ప్రముఖ సైకియాట్రిక్ డాక్టర్ అనిఫ్ అబ్బాన్. అభివృద్ధితో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం. జగన్ మాట తప్పాడు, చంద్రబాబు మాట నిలబెట్టాడు. మంత్రి ఎన్ఎండి ఫారూక్. న్యాయవాది వృత్తిలోకి నంద్యాల శోభా లాడ్జ్ అధినేత రాఘవేంద్ర తనయుడు కృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.